నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి కొత్తపేటలోని మహిళా మండలి భవనం ప్రభుత్వానికి అప్పగింత. సుమారు 6 కోట్ల విలువైన భవనాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో ప్రభుత్వానికి అప్పగించిన మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ కస్తూరిబాయి. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ఉద్యాన పంటల రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాలి. తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చిన రైతు సంఘ నాయకులు. తెనాలికి చెందిన ప్రముఖ వైద్యురాలు, కొత్తపేటలోని మహిళా మండలి అధ్యక్షురాలు ముద్దన కస్తూరిబాయి మంచి మనస్సును చాటుకున్నారు. సుమారు 6 కోట్ల రూపాయల విలువైన మహిళా మండలి భవనాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో ప్రభుత్వానికి అప్పగించారు. స్థానిక కొత్తపేటలోని మహిళా మండలి భవనంలో బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. వివిధ విభాగాల అధికారులతో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో మహిళా మండలి భవనాన్ని డాక్టర్ కస్తూరిబాయి ప్రభుత్వానికి అప్పగించారు. మహిళలకు ఉపయోగపడే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు గాను గతంలో దాతల సహకారంతో ఇక్కడ 514 గజాల స్థలాన్ని సేకరించడంతో పాటు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్గా భవనాన్ని నిర్మించారు. 1967 సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీన అప్పటి మహిళా మండలి ప్రెసిడెంట్ డాక్టర్ చలసాని ఝాన్సీవాణి, సెక్రటరీ బోయపాటి సుభద్రాదేవి నేతృత్వంలో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి 1969 మార్చి 30వ తేదీన దుర్గాబాయ్ దేశ్ముఖ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు గత 55 సంవత్సరాలుగా ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించగా ఆ భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని ప్రస్తుత మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ కస్తూరిబాయి నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం ఉదయం మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో తెనాలి తహసీల్దార్ పేరిట అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించి సదరు భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించారు. సంబంధిత పత్రాలపై సంతకాలు చేసి మంత్రి మనోహర్కు అందజేశారు. దీంతో ఇక నుండి ఈ భవనం నిర్వహణ బాధ్యతలను తెనాలి మున్సిపాలిటీ చూడనుంది. ఈ సందర్భంగా దాత కస్తూరిబాయిని మంత్రి నాదెండ్ల మనోహర్ సహా పలువురు అధికారులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మనోహర్ మాట్లాడుతూ కస్తూరిబాయిని ప్రతి మహిళ ఆదర్శంతగా తీసుకోవాలని, ఆమె ఔదార్యాన్ని గుర్తించి గౌరవం ఇచ్చేందుకు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పారు. ఇంత ఖరీదైన భవనాన్ని ప్రభుత్వానికి ఇవ్వటం చూస్తే కస్తూరిబాయి పట్ల గౌరవం కలుగుతుందని తెలియజేశారు. ఆమె ఆశయాల మేరకు ఈ భవనాన్ని మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తామని తెలిపారు. దాత కస్తూరిబాయి మాట్లాడుతూ గతంలో దాతల సహకారంతో స్థల సేకరణ చేసి భవనాన్ని నిర్మించామని, ఈ భవనం ద్వారా ఇప్పటివరకు మహిళల కోసం అనేక మంచి కార్యక్రమాలు చేశామని తెలిపారు. వయోభారం కారణంగా కార్యక్రమాలు కొనసాగించలేక అందరితో కలిసి చర్చించి ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించుకుని ఇవ్వటం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ, సబ్ కలెక్టర్ సంజన సింహ, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, మహిళా మండలి సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఒక గజం దొరికితే దాని మీద ఏదైనా వేసేద్దామనే ప్రయత్నం దుర్మార్గంగా కొంతమంది వ్యవహరిస్తున్నారు. ఆ ఆలోచనలకి భిన్నంగా మన బిడ్డల కోసం, మన మరి భవిష్యత్తు కోసం, మన సమాజం కోసం మనం చేసే కార్యక్రమాన్ని ఎక్కడ కూడా వాళ్ళ విలువల్ని పక్కన పెట్టలేదు, ఎక్కడ కూడా వాళ్ళ ఆశయ సాధనల్ని పక్కన పెట్టలేదు. ఆ కర్తవ్యం, ఆ సంకల్పం అదే విధంగా ఉంది. అంటే సుమారు 60 సంవత్సరాల క్రితం వాళ్ళు తీసుకుని నిర్మాణం చేసిన ఈ బిల్డింగ్, ఈ మహిళా మండలి, ఆ సభ్యత్వం, వాటన్నింటినీ కూడా వాళ్ళు అదే విధంగా గౌరవించుకుంటూ సహజంగా జరిగే మీటింగ్స్లో వాళ్ళు కూడా చేసుకుంటూ వచ్చి దాని తర్వాత ఈ కార్యక్రమం పూర్తి చేయాలని ముందుకు వచ్చారు. మన అడ్వకేట్ గారు రాఘవయ్య గారు చాలా సహకరించారు. డాక్యుమెంటేషన్ అంతా వెతికి ఆ పాత డాక్యుమెంట్ తీసుకొచ్చి, ఒరిజినల్ రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ తీసుకొచ్చి ఆయన కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి, తహసీల్దార్ దగ్గరికి చెక్ చేసుకుని పాపం అవన్నీ చెక్ చేసి ఒక లీగల్ డాక్యుమెంట్ ఫ్రేమ్వర్క్ కరెక్ట్గా ఉండేటట్టు చేసి ఈ రోజున ఆ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకోగలుగుతున్నాం. పెద్దలు కస్తూరిబాయి గారికి నేను మాటిస్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ పొరపాటు జరగకుండా 100% మీరు ఏ విధంగా కోరారో మీరు కానీ మీ సభ్యులందరూ కూడా కానీ 100% మేము ఆ విధంగానే విమెన్ ఎంపవర్మెంట్కి, స్కిల్ డెవలప్మెంట్కి, మహిళా సాధికారత కోసం, మహిళా శక్తిని పెంచే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం. ఆ కార్యక్రమాలు కూడా ముందు కొన్ని మార్పులు బిల్డింగ్లో చేసి ఇమీడియట్గా మేము 1-2 నెలల లోపే మేము చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రారంభించే విధంగా మీ చేతుల విధంగానే దాన్ని కూడా మేము మిమ్మల్ని ఆహ్వానించి తప్పకుండా మేము మా తెనాలి మున్సిపాలిటీని చేస్తామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక మంచి ప్రభుత్వంలో ఒక సమర్థవంతమైన మంచి నాయకులకి
బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయటం చాలా గొప్ప విషయం. నేను ఎప్పుడు ఇది మర్చిపోలేను మనోహర్ గారిని, ఎందుకంటే ఆయన పట్ల నాకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది. ఆయన గట్టిగా చేస్తారనే ఒక గట్టి నమ్మకం నాలో ఉంది. మహిళామండలి రోజు రోజుకి దినాభివృద్ధి జరుగుతూ అనేక కార్యక్రమాలు జరుగుతూ ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగపడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నానండి. నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మేము చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాము. మీరు చేసే కార్యక్రమం మీకే కాదు, సార్కే కాదు, మా అందరికీ కూడా గర్వకారణం ఏంటంటే మా హయాంలో మేము ఉండగా ఇలా ఒకటి ప్రభుత్వానికి ఒకరు ముందుకు వచ్చి దానం చేశారని మేము కూడా దీంట్లో భాగస్వాములైనందుకు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. ఆవిడ చేస్తున్న ఈ డొనేషన్ మనం ఎంతో గర్వపడాలి. ఉమెన్ ఎంపవర్మెంట్కి ఎప్పుడూ కూడా మహిళలకి తమకంటూ ఒక సొంత ప్లేస్ ఉండదు. అందుకని వాళ్ళు వచ్చి ఏదైనా నేర్చుకుని ఏదైనా పెరగడానికి, ప్రోగ్రెస్కి చేసుకోవడానికి స్థలం కానీ, స్కిల్ కానీ, ఏదైనా హెల్ప్ కానీ ఉండదు అని అనుకుంటాము. అలాంటిది ఇప్పుడు లేకుండా తెనాలిలో ఇది ఈ సెంటర్ ఎంతోమంది మహిళలకు ఉపయోగపడి వాళ్ళ కెరియర్లో, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఒక మైల్ స్టోన్ అచీవ్ చేసుకుంటారని ఆశిస్తూ, ఇది నేను సబ్ కలెక్టర్గా వచ్చిన తర్వాత ఇక్కడ అవుతుందనేది నాకు కూడా ఎంతో ఇట్స్ లైక్ అ బ్లెస్సింగ్. 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రజలకు వివరిస్తూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని 7వ వార్డులో కూటమి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా 7వ వార్డు సచివాలయ సిబ్బందిని సత్కరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ 100 రోజుల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం గురించి ప్రజలకు తెలియజేసే నేపథ్యంలో పట్టణంలోని 7వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కొత్తపేటలోని పాత ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుందని కూటమి నాయకులు అన్నారు. దీనిలో భాగంగానే వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ బకాయిలతో సహా 7,000 రూపాయలు తొలి నెలలో అందించడం జరిగిందని చెప్పారు. అలాగే అన్నార్థులను ఆదుకునేందుకు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయటం, ఇదే విధంగా యువతకు ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకోవటం, ఇలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయటం వంటి అనేక కార్యక్రమాలని ఈ ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. వరద విపత్తు సమయంలో ప్రభుత్వం ఎంతో నేర్పుగా వ్యవహరించి ప్రజల్ని విపత్తు ఇబ్బందుల నుంచి బయటపడేలా విశేష కృషి చేశారని చెప్పారు. అలాగే వార్డులో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి సమస్యలు కానీ సూచనలు, సలహాలు తీసుకోవడం జరుగుతుందని కూటమి నాయకులు తెలియజేశారు. అనంతరం ఇది మంచి ప్రభుత్వం బ్రోచర్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక, కిషోర్, చదలవాడ వేణు, శాషగిరిరావు, చాట్రగడ ఆంజనేయులు, ప్రశాంతి, చిరంజీవులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 7-8 వార్డుల ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ వార్డులో ఉన్న ప్రజలన్నీ కూడా సమస్యలన్నింటినీ కూడా మా నాయకులంతా ఉన్నాం. ఉమ్మడి ఎజెండాతో ముందుకు పోతున్న ఈ కూటమి ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్యలను మీరు సాల్వ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. చాలా కార్యక్రమాలని మనం గవర్నమెంట్ రంగాన్ని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు వార్డుల్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అధికారులతో కలిసి ప్రజలతో మమేకం అవటం, ఇలాంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు విజన్ పెడతాం కూడా చాలా అద్భుతం. గతంలో 2020 పెట్టినప్పుడు కూడా చాలామంది ఎగతాళి చేశారు. ఈరోజు హైదరాబాద్ అంత డెవలప్ అయ్యి కొత్త సిటీగా తయారైందంటే అది విజన్ వల్ల. మళ్ళీ రేపు అమరావతి మనకి రాజధాని కూడా అంతే డెవలప్ అవుతూ రాష్ట్రం తొందరగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. గాన గంధర్వుడు, సంగీత దర్శకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతిని పురస్కరించుకుని తెనాలిలోని ది కల్చరల్ ఫిల్మ్ సొసైటీ ఘన నివాళులర్పించింది. ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన మధురమైన గీతాలు తెలుగువారి కీర్తిని ప్రకాశింపచేశాయంటూ సొసైటీ కొనియాడింది. గాన గంధర్వుడు, సంగీత దర్శకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతిని పురస్కరించుకుని ది కల్చరల్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. నాజర్పేటలోని వివేకా పబ్లిక్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో వివేకా విద్యా సంస్థల చైర్మన్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన మధురమైన గానంతో అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారి కీర్తిని చాటారని అన్నారు. సాంప్రదాయబద్ధంగా వచ్చిన సంగీతంపై మక్కువ పెంచుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిన్ననాడే ఎన్నో బహుమతులను అందుకున్నారని గుర్తు చేశారు. ఇంజనీరింగ్ చదివిన తన గాన మాధుర్యంతో సంగీత ప్రియుల ప్రశంసలను అందుకున్నారని చెప్పారు. అనంతరం సినీ చలనచిత్ర రంగంలో తన ఖ్యాతిని, తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేశారని రావిపాటి వీరనారాయణ పేర్కొన్నారు. వివిధ భాషల్లో 43,000కు పైగా చక్కని పాటలు పాడి తన మధుర గానాన్ని చలనచిత్ర సీమకు అంకితం చేశారని రావిపాటి అన్నారు.
అంతేకాకుండా ఎంతో మందిని వర్ధమాన గాయని గాయకులను తయారు చేసి చిత్రసీమకు అందించిన ఘనత ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు దక్కుతుందని ఆయన చెప్పారు. సంగీత ప్రపంచానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బొల్లిముంత కృష్ణ సంగీత సారథ్యంలో గాయకులు నీలాంబరం, ఎస్పి బాలు పాటలను విభావరిని నిర్వహించారు. అనంతరం ది కల్చరల్ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి బొల్లిముంత కృష్ణ, గాయకులు నీలాంబరంలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రామరాజు, విద్యార్థులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, ఏ రంగంలో రాణించాలన్న మొట్టమొదటి చాలా ఒడిదుడుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ప్రోత్సహించరు చాలామంది. ముందు ఇంటి దగ్గరే తల్లిదండ్రులే ప్రోత్సహించరు ఈ సినిమా రంగం అంటే. అలాంటి సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కూడా అప్పటికి బాగా పాడేటువంటి వారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అప్పటికి అద్భుతమైన గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి అద్భుతమైనటువంటి గాయకుల వద్ద పోటీగా మళ్ళీ మంచి పాటలు పాడాలంటే చిన్న విషయం కాదు. అలాంటి ఇబ్బందులే ఈ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎదురైనాయి మొట్టమొదటి రోజుల్లోనే, తొలి రోజుల్లోనే. అయితే ఆయన పట్టువదల విక్రమార్కులాగా తను ఏదైతే ఆసక్తిని పెంచుకున్నాడో దాన్ని ఎలా అయినా సరే ఆ రంగంలో సాధించాల్సిన విజయాన్ని అనేటువంటి పట్టుదలతో ప్రయత్నాలు చేస్తూ ఈ సినిమా రంగంలోనికి మన బాలసుబ్రహ్మణ్యం గారి ప్రవేశం జరిగింది. అందుకే ఎప్పుడు కూడా బాలసుబ్రహ్మణ్యం గారు ప్రతి మీటింగ్ చెబుతూ ఉంటారు, నేను ఇలా పైకి రావడానికి వచ్చానంటే, ఇలాంటి స్థాయికి నేను ఎదిగానంటే కారకులు ఆ పద్మనాభం గారు, అలాగే కోదండపాణి గారు. వారి దైవాలనే నేను ఈ సినిమా రంగంలోకి వచ్చాను, ఇంత మంచి పేరు సాధించాలి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారన్నాడు. ఆ విధంగా ఆయన రంగ ప్రవేశం చేసి సుమారు 42,000 పాటలు సినిమా రంగంలో పాడటం అనే చిన్న విషయం కాదు. ఒక తెలుగు భాషలోనే కాకుండా దక్షిణాదిలోని అన్ని భాషల్లో కూడా, అంటే తమిళము, అలాగే మలయాళము, కన్నడం, ఆ లాంగ్వేజెస్లో కూడా చక్కగా పాటలు పాడటమే కాకుండా హిందీలో కూడా అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు సాధించారు. సాధారణంగా తెలుగు భాషలో పాడేటువంటి గాయకులు ఎవరైతే ఉంటారో వారు ఈ భాషలో పరిమితం అవుతారు. వారు అలా కాదు. మరి హిందీలో ఏక్ దూజే కేలియే అనే ఒక సినిమా, అద్భుతమైన సినిమా అప్పట్లో వచ్చింది. ఆ ఏక్ దూజే కేలియేలో కేవలం ఈయన పాటల ద్వారా మరి ఆ సినిమాకి పేరు రావటం, అద్భుతంగా ఆడటం జరిగింది. కేంద్రం మనం కూడా వారి నుంచి ప్రేరణ పొంది మరి మనం కూడా మనకి ఆసక్తి ఉన్నటువంటి రంగంలో ఏదైతే ఉందో దానిలో మన పేరు ప్రఖ్యాతించేటువంటి అవకాశాలు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ వర్ధంతి సభలు ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజుల్లో మేము మా ఊళ్ళో ప్రతి సంవత్సరం మినిమం ఒక నాటకం వేసేవాళ్ళు. ఆ నాటకానికి ఆ రోజుల్లో సంగీత దర్శకుడు ఎవరంటే కృష్ణ మాస్టర్. 74 54 సంవత్సరాల క్రితం నుంచి పరిచయం. మేము ఆ రోజుల్లో పల్లెపడుచు, ఆరని కన్నీరు, బాలనాగమ్మ ఇట్లాంటి నాటకాలు వేసేవాడు. ఆయన పగలల్లా టీచర్గా డ్యూటీ చేసుకుని సాయంకాలం బస్సు ఎక్కి మా దగ్గరకు వచ్చి రాత్రి 10ంటికి రిహార్సల్ మొదలు పెడితే మరుసటి రోజు ఉదయం 4 వరకు జరిగేది. మళ్ళీ మా ఊర్లో 4:30కు బస్సు ఉండేది, అది ఎక్కి తెనాలి వచ్చేది. అట్లా కొన్ని సంవత్సరాల పాటు మాకు సంగీత దర్శకత్వం వహించి మాకు నటులుగా కొంచెం పేరు రావడానికి మాస్టరే కారణం. వారికి భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న నిమ్మ, అరటి తోటలను కూడా నష్టపరిహారం కోసం నమోదు చేసి రైతులకు పెట్టుబడి సాయం 20,000 అందించాలని రైతు సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం రైతు నాయకులు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ కలిశారు. భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతుల సమస్యలను తహసీల్దార్కు తెలియజేశారు. నిమ్మ, అరటి రైతులకు పెట్టుబడి సాయంగా 20,000 రూపాయలను అందించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు, రైతు సంఘ నాయకుల సమస్యలు విన్న తహసీల్దార్ గోపాలకృష్ణ ఉద్యానవన అధికారికి ఫోన్ చేసి అంగలకుదురు, సంగం జాగరణి గ్రామాల్లో అరటి, నిమ్మ పంటలను ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కొలిపర మండలంలో నమోదు చేశారని రైతు నాయకులు తహసీల్దార్ దృష్టికి తీసుకురాగా ఇక్కడ ఉత్తర్వులు లేవని ఉద్యానవన అధికారి తహసీల్దార్కు తెలిపారు. సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని తహసీల్దార్ గోపాలకృష్ణ రైతు నాయకులకు
హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా రైతు సంఘ ఉపాధ్యక్షుడు ముల్క శివసామరెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాడి రైతు సంఘ నాయకురాలు వేజండ్ల తబిత, మొలక శివకుమారి, కడియాల శ్రీనివాసరావు, కూచిపూడి శకుంతల, తెనాలి ఝాన్సీ, మన్యం శ్యాంబాబు, కనగాల రామకృష్ణ, తెనాలి శాంతకుమారి, నాగేశ్వరరావు, తెనాలి మేరీమ్మ తదితరులు పాల్గొన్నారు. మాది అంగల కుదురు. నా పేరు వెలగ ఆదినారాయణ. మాకు నిమ్మ తోట మన వర్షానికి 3 అడుగులు 4 అడుగులు ఎత్తు వచ్చినాయి నీళ్లు. అంతవరకు నిమ్మ చెట్టు శుభ్రంగా ఎండిపోయింది, ఆకులు మండలం. ఆ పైన అట్టట్లా ఉంది. ఈ మొన్నటి రాకని 4 రోజుల ఎండకి కొన్ని చెట్లు ఎండిపోతున్నాయి. మళ్ళీ వాన పడితే అలా ఆగినాయి ఎండకుండా. మరి తర్వాత ఎన్ని చెట్లు ఎండుతాయో ఎన్ని బతుకుతాయో. అత్తోట ఒక 40 సెంటు ఉందండి. అత్తోట మొన్నటి రాకని ఆకులు ఉన్నాయి. ఇప్పుడు ఎండకి ఆకులల్లో ఎండిపోయి చెట్లు పడిపోతున్నాయి. ఈ నష్టం అంటే చెట్లు 3 సంవత్సరాలు, ఇప్పుడు మొక్క పెడితే 3 సంవత్సరాలు వచ్చింది. ఈ 3 సంవత్సరాలు పంట పోయినట్టే. 3-4 సంవత్సరాలు మొక్క వచ్చింది. ఎకరానికి సంవత్సరానికి ₹1,00,000 కవులే ఉంది. మా పండించిన కూడంగా 10,000 అటు ఇటుగా వస్తాయి. ఆ లక్ష కాడికి 4 సంవత్సరాలు 4 లక్షలు. పాడి రైతులు పంట నష్టం గురించి మాకు పాడి పంట 2 అండి. 2023లో కూడా మాకు నష్టపోయినటువంటి జొన్నలకి మరి గవర్నమెంట్ ఎంతవరకు మాకు ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇవ్వలేదు. మరి ఇప్పుడు 2024 సంవత్సరంలో వచ్చేటప్పటికి 2 సార్లు ఎదలు పెట్టామండి. 2 సార్లు ఎదలు పెట్టినా కానీ పోయినాయి. మరి కౌలు వచ్చేసాము ఎకరాకి 20 బస్తాలు, 18 బస్తాలు, 22 బస్తాలు అన్నారు. మరి ముందుగానే డబ్బు కౌలుకు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 2 సార్లు ఎదలు పెట్టాము, పోయినాయి. 3వసారి నార్మల్ పోసాము, మళ్ళీ నాటేసాము. మళ్ళీ నాటేసిన 20 రోజులకు కూడా అవ్వట్లేదు. మళ్ళీ వర్షాలు పడ్డాయండి. పంట వేసాము, పంటకు పిండి కూడా వేసాము 2 సార్లు. ఇప్పుడు ఎకరానికి ₹25,000 చొప్పున మాకు ఖర్చులు అయినాయి. గవర్నమెంట్ మరి ₹20,000 మరి అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్నారు గవర్నమెంట్. అది ఇప్పటికీ ఇవ్వలేదు. మరి కౌలు రైతులకి మరి నష్టపోయినందుకు పరిహారం ఇస్తానన్నారు. ఈ నెల మరి 25వ తారీఖు వచ్చినా కానీ జూన్ మాసంలో వేయాల్సినటువంటి ఖరీఫ్ సీజన్ పంటలకి ఇంతవరకు సెప్టెంబర్ నెల వచ్చినా కానీ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మన తహసీల్దార్ గారి దృష్టికి తీసుకొచ్చాం. వారు కూడా ఈ నిమ్మ రైతులు, అరటి రైతులు సంబంధించి వాళ్ళని నమోదు చేశారా లేదని ఉద్యానవన శాఖ అధికారులతో కూడా ఫోన్ ద్వారా సంప్రదించడం జరిగింది. అందుకని మేము అడిగేది ఏంటంటే, ఇవాళ పంట పచ్చగా కనపడుతుంది, కానీ ఈ భారీ వర్షాలు గత 30-40 సంవత్సరాలలో ఎప్పుడు ఎరుగని భారీ వర్షం వరదలు వచ్చిన సందర్భంలో పైకి పచ్చగా కనపడుతున్న నిమ్మ తోటలు, అరటి తోటలన్నీ కూడా నేలవాలిపోయే పరిస్థితి వచ్చింది. అందుకని ఈ రైతుల్ని గుర్తించాలి. ఇవాళ క్రమంగా ఈ నిమ్మ తోటలు, అరటి తోటలు దెబ్బతింటున్న పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కూడా నిమ్మ రైతులకి, అరటి రైతులు కూడా పరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని. గాన గంధర్వుడు పద్మశ్రీ డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతిని అభిమానులు బుధవారం నిర్వహించారు. ఎస్పీ బాలు చిత్రపటం వద్ద నివాళులర్పించి పేదలు, వృద్ధులకు అన్నదానం చేశారు. మధుర గాయకులు, గాన గంధర్వుడు పద్మశ్రీ డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతిని తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం నిర్వహించారు. మధ్యాహ్నం కోట అక్కేశ్వరరావు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో పలువురు అభిమానులు పాల్గొని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను స్మరించుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో భాగంగా పేదలు, వృద్ధులు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోట అక్కేశ్వరరావు, యలవర్తి సాంబశివరావు, నన్నపనేని రాంబాబు, సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను, న్యాయవాది సురేష్, మాజీ కౌన్సిలర్ కరెట్టి వీరయ్య, వెంకటేశ్వరరావు, కోట తిరుమలరావు, కోట మణికంఠ, నాగిశెట్టి సాయి చరణ్, షేక్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడినటువంటి మధుర గాయకులు, అందున మన రాష్ట్రంలో పుట్టి మన తెలుగువారు అవటం మనకు గర్వకారణం. శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వారు పరమపదించి 4 సంవత్సరాలు గడిచింది. ఈ 4వ సంవత్సరం వర్ధంతి సందర్భంగా ఇక్కడ కోట అక్కేశ్వరరావు గారు, అలాగే యలవర్తి సాంబశివరావు గారి మిత్ర బృందం ఆధ్వర్యంలో వారి వర్ధంతి ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా 4వ వర్ధంతి జరుపుకొని ఆయన కళారంగానికి చేసిన సేవలు మరువలేనటువంటి సేవలు, ప్రపంచంలోనే 40,000 పాటలు సినీ ప్రస్థానంలో కానీ, అలాగే
ప్రైవేట్ ఆల్బమ్లు కానీ అలాగే సంగీత సదస్సుల్లో కానీ ఎన్నో దైవ ప్రార్థనలు కానీ అలాగే అన్నమాచార్య కీర్తనలు కానీ ఒక్క సంగీతంలో ఆయన ప్రావీణ్యం లేనటువంటి వ్యక్తి కాదు. అటువంటి మహానుభావుడు మన తెలుగువాడు అవటం మనందరికీ గర్వకారణం. పరమపదించి 4 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా కళలకి కానాచిన తెనాల్లో ఆయన వర్ధంతిని జరుపుకోవటం మాకు ఒక విధంగా బాధాకరమైన ఆనందకరంగా ఉంది. ఆయన చాలామందిని గాయకులు చేశాడు. పాడుతా తీగ జరుగుతా మా మిత్రుడు చెప్పినట్టు. అట్లానే మనం ఉన్నంతకాలం లేకపోయినా మన పిల్లలు కూడా ఆయన తలుచుకోవాలని తలుచుకుంటారు. ఆయన పాటలు అట్లానే జీవంగా ఉంటాయని కోరుకుంటూ సెలవు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పరమపదించి 4 సంవత్సరాలైంది. 4 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. అంత మహానుభావుడికి ఇట్లా నివాళులు అర్పించుకోవటం సంతోషంగా ఉంది. తెనాలి మండలం అంకలకుదురు గ్రామంలోని శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం ఆధ్వర్యంలో గత 15 రోజులుగా నిర్వహిస్తున్న 73వ శ్రీ మహాలక్ష్మి వ్రతార్చనోత్సవాలు బుధవారంతో ముగిశాయి. విశేష హోమాలు నిర్వహించడంతో పాటు హరినామ సంకీర్తన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం ఆధ్వర్యంలో దాసకుటిలో గత 15 రోజులుగా నిర్వహిస్తున్న 73వ శ్రీ మహాలక్ష్మి వ్రతార్చన మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. బుధవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కలశాభిషేకం, తదనంతరం అలంకారాలు నిర్వహించడంతో పాటు స్త్రీ పురుష సూక్త, శ్రీ సూక్తాది మంత్రాలతో హోమం మరియు పూర్ణాహుతి అనంతరం ప్రసాద వితరణ పెద్ద ఎత్తున చేపట్టిన నిర్వాహకులు సాయంత్రం హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేశారు. 15 రోజులు వెంపటి సుబ్బరామ శాస్త్రిచే రామాయణ పారాయణం, భాగవత సప్తాహం నిర్వహించారు. దాసకుటి అధ్యక్షులు ఉలిచి సీతారామశర్మ పట్టాభి అలాగే కొడాలి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి ప్రాంత భక్తులే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులు దాసకుటిలో జరిగిన 15 రోజుల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులను అందుకున్నారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుటి అంగలకుదురు 73వ లక్ష కుంకుమార్చన ఈరోజు పూర్ణాతితో పూర్తయింది. ఎంతోమంది భక్తులు పాల్గొన్నారు. రోజుకు ఒక కళ్యాణము, సత్యనావతాలు అని జరిగినాయి. ఈరోజు చాలా విశేషంగా జరిగింది. శ్రీనివాస గారు హైదరాబాదు వారు రామ మంత్రము, నారాయణ మంత్రము, సుదర్శనము, నారసింహము, అమ్మవారు, లక్ష్మీ గణపతి మూల మంత్రాలతో ఈ 15 రోజుల నుంచి చాలా వారి శక్తిని ఉపయోగించి దారబోశారు. ఇది విన్న వాళ్ళకి చూసిన వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. వారు 2 ముక్కలు మాట్లాడతారు. ఇలాంటి యజ్ఞాలు లోక కళ్యాణార్థం చేసి తప్ప స్వార్థం కోసం చేసి ఇందులో లేదు. ఇందులో పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరూ తన స్వార్థాన్ని వదులుకొని దేశ కళ్యాణం కోసం, ఈ ఆశ్రమ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి ఈ 15 రోజులు ఒక యజ్ఞాన్ని ఎంత అద్భుతంగా చేయొచ్చో ఈ కార్యకర్తలు అందరూ సహాయ సహకారాలతో అమోఘంగా అద్భుతంగా శ్రీ పట్టాభి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా విజయవంతంగా లోక కళ్యాణార్థం జరిగిందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. జై శ్రీరామ్. వరదలకు, వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించిన నష్టపరిహారాన్ని ప్రభుత్వం సక్రమంగా అన్నదాతలకు అందించాలని రైతు సంఘం నాయకులు జొన్న శివశంకర్ కోరారు. అధిక వర్షాలతో, వరదలతో రైతాంగానికి అపార నష్టం వాటిల్లిందని శివశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. వరదలకు, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం దుగ్గిరాల తహసీల్దార్ ఐ సునీతకు వింతపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు సంఘం నాయకులు జొన్న శివశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జొన్న శివశంకర్ మాట్లాడుతూ వాణిజ్య పంటలు, ఉద్యానవన పంటలకు ఎకరానికి 50,000 నుంచి ₹1,00,000 వరకు పంట నష్టపరిహారాన్ని వెంటనే రైతులకు ప్రభుత్వం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు జెట్టి బాలరాజు, వై బ్రహ్మేశ్వరరావు, ఎం నాగమల్లేశ్వరరావు, రైతులు, కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు. మంచిలకు డిఆర్బీసీ వాగు పొంగి ప్రవహించి సుమారు 100 ఎకరాలు ముప్పుకు గురైంది. అదేవిధంగా మోటార్లు మొత్తం కూడా పనికి రాకుండా పోతూ ఉన్నాయి. ఇవాళ మొన్న వరదకే మోటార్లు మొత్తం కూడా మాడి మసి అయిపోయిన పరిస్థితులలో ఇవాళ మోటార్కి ₹10,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి, అదే కొన్ని గేదెలు పోయినాయి, ఆ గేదెలకి నష్టపరిహారం, తప్పిపోయిన గేదెలు సరిపోతే ఎన్యూమరేషన్లో ఇస్తామని చెప్తున్నారు. కానీ తప్పిపోయిన గేదెలకి
ఇక్కడి నుంచి మనకు కనిపించకుండా పోయిన గేదెల పరిస్థితి అధ్వానంగా ఉంది. వాటికి ఏమి డబ్బులు ఇస్తామని చెప్పి ప్రకటించింది, వాటికి కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. అట్లాగే వాళ్ళకి పశుగ్రాసం కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. పక్కన ఉన్న పెద్దవాళ్ళు ఇప్పుడు హై లెవెల్ ఛానల్, దానికి ₹1 కోటి కానీ ఖర్చు పెడితే 26,000 ఎకరాల సస్యశ్యామలం అయ్యే పరిస్థితి ఉంది. రేపు రబీ నాటికన్నా ₹1 కోటి దానికి ఖర్చు పెట్టి ఆ ఎత్తిపోతల పథకాన్ని స్కీమ్ను ప్రారంభించాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి కొత్తపేటలోని మహిళా మండలి భవనం ప్రభుత్వానికి అప్పగింత. సుమారు 6 కోట్ల విలువైన భవనాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో ప్రభుత్వానికి అప్పగించిన మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ కస్తూరిబాయి. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ఉద్యాన పంటల రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాలి. తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చిన రైతు సంఘ నాయకులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.